తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఓవరాల్ గా దీని వల్ల ఇద్దరు బైక్లు కూడా అమ్మేశారు. బైక్ రైసింగ్ వద్దు, బైక్ మీద మనం వెళ్ళొద్దు, రైడింగ్ కూడా. డజంట్ మేక్ సెన్స్. అంటే ఐ థింక్ ఫేర్ వార్నింగ్ వచ్చింది నాకైతే చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మెగాస్టార్ గారా, పవర్ స్టార్ గారా? వార్నింగ్ అంటే నాకు అంటే యూనివర్స్ నుంచి అండి. ఓకే, అంటే జనరల్లీ వాడికి జరిగింది, వాడికి వార్నింగ్, నాకు వార్నింగ్. అంటే లైఫే ఇచ్చింది వార్నింగ్ బేసిక్లీ. అంటే ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఇట్ వాజ్ ఓన్లీ 1 సెకండ్, అంతే సార్. నథింగ్ కెన్ స్టాప్ ఇట్. సినిమా కాదు ఇది, లైఫ్. సో దట్స్ వేర్ అక్కడ పాఠాలు బాగా నేర్చుకున్నాం. వద్దు ఇంకా చెత్త రిస్క్లు వద్దు. ఐ థింక్ అంటే నేను డిప్రెషన్ నుంచి కోలుకున్నప్పుడు బైక్స్ ఇంకా అప్పుడు డెసిషన్స్ వేరే ఉంటాయి. బైక్స్ వల్ల చాలా నేను మెంటలీ చాలా ఫ్రీ అయ్యానండి. ఆ రైడ్స్ వేర్ సో పీస్ఫుల్, హ్యాపీ అండ్ బాగా నా లైఫ్ క్వాలిటీ కొంచెం పెరిగింది. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు బోనస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు తేజ్ గారికి. అంతే, 100%. అండ్ ఈవెన్ నౌ ఐ థింక్ హీస్ మోర్ కేర్ఫుల్ విత్ హిస్ మూవీస్, ఎవ్రీథింగ్. అతని హెల్త్ మీద ఇప్పుడు ఇంకా కాన్షియస్ గా ఉన్నాడు. ఈస్ బికమ్ లిటిల్ స్లైట్లీ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు. వెరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, సూపర్ డూపర్ హిట్, అన్ని మంచి దీంట్లో ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ సెకండ్ హాఫ్ ఫర్ ప్రాబ్లీ. దేవుడే ఒక సెకండ్ నీ లైఫ్ గురించి ఆలోచించుకొని అది గిఫ్ట్ లాగానే అనుకోవాలి. అది సార్ టీనేజ్ లో లేకపోతే చిన్నప్పుడు మీ ఇద్దరు చేసిన ఒక కొంటె పని అమ్మాయిలు నేర్పించడం, టీచ్ చేయటం, ర్యాగింగ్ మా చేయటం. ఇంటి పక్కన అమ్మాయిలే ఉండేవారు కాదు. సరే బయటకు వెళ్దాం కదా, బయటికి ఎక్కడ వెళ్ళేవాళ్ళు ఏం లేదు. బీచ్ ఉంది, మెరీనా బీచ్ ఉంది, అది ఫ్యామిలీతో వెళ్తాం. అక్కడ కోతి పనులు అంటే ఏం లేదు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అద్దాలు పగల కొట్టేవాళ్ళం, పారిపోయేవాళ్ళం, అంతే. ఇంతే ఉండేది. మా నేబర్స్ అందరూ చాలా యాంగ్రీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళు తిడుతుంటారు అక్కడ, వాళ్ళు తిట్టేలా పారిపోయి. ఇవే మాకు ఎక్కువ. తేజ్ కోతి పనులు ఎక్కువ చేయడు. ఓకే, తేజ్ కోతి పనులు చేయడు. వాడు చాలా భయస్తుడు చిన్నప్పుడే. లవ్ స్టోరీస్ ఏం లేవు ఇద్దరికి? లవ్ స్టోరీ చిన్నప్పుడా? అదే కొంచెం టీన్, లైక్ 18 తర్వాత నాకు 18 అప్పుడు కూడా 18 అప్పుడు నాకు చాలా వన్ సైడెడ్ లవ్ స్టోరీస్ ఎక్కువ అండి ఆ టైంలో. మీరు లవ్ చేశారా, వాళ్ళు లవ్ చేసేవాళ్ళ? లేదు, నేనే. ఓకే, అందుకే వన్ సైడెడ్ అని తెలుసు కదా. అంటే అసలు అప్పుడు చాలా కష్టం. ఒక అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలిసే చాలా కష్టం. డీకోడ్ చేసుకోవడం నా వల్ల అవ్వదు. అంటే సింపుల్గా వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే మనకు అర్థం అవుద్ది. ఈ చిన్న చిన్న హింట్లు ఇవ్వడం, నన్ను ఇవాళ డ్రాప్ చేస్తావా, లేకపోతే ఇక్కడ వస్తావా, కలుద్దామా, ఇవన్నీ అదే. సరే ఏదో కలుద్దాం అంటున్నారు, ఓహో ఫీలింగ్స్ ఉందా ఇప్పుడు లేదా, ఆ కన్ఫ్యూజన్. మళ్ళీ అడగాలంటే మళ్ళీ టెన్షన్. ఎక్కడ మన సినిమాలు చూస్తారు కదా, ఎక్కడ చెప్పు తీసి కొడతారో, ఒక చిన్నప్పుడు అదే ఉండేది. అప్పుడు ఏదో ఐ లవ్ యూ అంటే ఏంటో తెలియదండి. ఐ లవ్ యూ అంటే అదే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్. నేను అది మీ మీద అలాంటి ఫీలింగ్ లేదన్నదో ఒక విధం. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంట్రా మాట్లాడుతున్నావు, టప్ కొట్టేసావు. అదేదో ఒక సిస్టమ్ అయిపోయింది అది. సో ఇప్పుడు ఆ భయం ఒకటి మైండ్ లో ఉంటుంది. నా ప్రపోజ్ చేయడం చాలా కష్టం అండి. తేజ్ ఈజీగా ప్రపోజ్ చేస్తారంటే? లేదు, వాడికి రాదు. అదే ప్రాబ్లం. సో యా, గ్రోయింగ్ అప్ నాకు అంటే సిచ్యువేషన్స్ అంటే నేను టెక్నీషియన్ అయిన దగ్గర నుంచి నాకు నిజంగానే టైం లేదు. సో ప్రాబబ్లీ లేటర్ స్టేజెస్లో దెన్ 2-3 పరిచయం అవడం, అదే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని రిలేషన్షిప్స్ చాలా కష్టపడ్డారు కూడా. అంటే కష్టాలు అంటే ఏ రిలేషన్షిప్ అయినా కష్టం అండి. సో ఎప్పుడు నవీన్ గారు ఐ డోంట్ నో. ఓకే, ఆన్సర్ రావాలి పై నుంచి. ఐఎమ్ రెడీ ఎప్పుడైనా. ఈ ఇయర్ అయితే రెడీ కాదు, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాం. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యాజ్ ఎడిటరా, యాజ్ డైరెక్టరా, యాజ్ యాక్టరా? డైరెక్టర్ యాక్టింగ్ వదులుకోవట్లేదు. ఈ సైజ్ లో చెప్పడం, అది యాక్టింగ్ వదులుకోవట్లేదు అంటే అదొక అవును. అసలు దేవుడి గిఫ్ట్ అనుకోవాలి. అన్ని దేవుడి గిఫ్టే. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. లావుగా ఉన్నా కానీ క్యారెక్టర్స్ మంచి మంచి ఎన్ని చేయొచ్చు. ఐఎమ్ కమింగ్ బ్యాక్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అని. బట్ ఎందుకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇప్పుడు ఒక ట్రావెల్లో ఇలా వచ్చాం కదా, లెట్స్ యూస్ దిస్ బాడీ. ఒక ఫిలింలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది సినిమాలో అని. ఐ వాంటెడ్ టు మెయింటైన్ సమ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఫస్ట్ హాఫ్ తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం సినిమా. అంటే ఎలాంటి జోనర్స్ ఇష్టం మీకు డైరెక్ట్ చేయడానికి? నాకు ఫ్యాంటసీస్ చాలా ఇష్టం. ఫ్యాంటసీస్ ఓకే, నాకు అవే చాలా బాగా. మంత్రాలు, మాయాలు మంత్రాలు చాలా ఇష్టం. అవి బాగా అలవాటు. అలవాటు 100%. ఎడిటింగ్లో అదే కదా ఎక్కువ ట్రై చేసాం. సో అది ఆన్ స్క్రీన్ చూపిస్తే బాగుంటుందని ఫ్యాంటసీ మూవీస్ నైస్. మన కల్చర్ నుంచి, మన ట్రెడిషన్, మన హిస్టరీ నుంచి తీసుకొచ్చి దాన్ని టు అడాప్ట్ స్టోరీస్ అలాంటివి బాగుంటాయని ట్రై నా లైన్స్లో ఆలోచిస్తున్నాం. మెయిన్లీ హారర్ చాలా ఇష్టం తీయడానికి, చూడడానికి కాదు. సో డు యు లైక్ టు డైరెక్ట్ బయోపిక్స్ ఎట్ అండ్ ఆల్? మేబీ
నానమ్మదే తీయచ్చు అసలుకి. అదే లాస్ట్ ఇంటర్వ్యూలో అదే చెప్పారు, తీస్తే ఎవరు తీస్తారు, ఐ థింక్ కావ్య తనే అడిగినప్పుడు నానమ్మది అయితే తీస్తానని చెప్పి. అంటే చూసారా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో, ఫస్ట్ మీట్ అయినా కానీ యాంకర్ నేమ్. ఎస్ నేనేమి ఇప్పటివరకు గుర్తుపెట్టుకున్నా రోషన్. మనం అంటే 12 years జర్నీ, కావ్య 12 minutes కూడా అవ్వదు కదా జర్నీ అక్కడ. నాకు వెంటనే గుర్తుకుంటుంది మంచి ఇంటర్వ్యూ. టాపిక్ డైవర్ట్ చేయొద్దు, కావ్యకి నేను చెప్తాను, నో ప్రాబ్లం. అంటే ఎందుకు మీరే, నా కావ్య నంబర్ ఉంది, నేనే చెప్పుకుంటాను. ఓకే. దీంట్లో సిగ్గేంటండి కాంప్లిమెంట్ ఇవ్వడానికి. ఓకే యా, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. ఐ రియలీ లైక్ ద ఇంటర్వ్యూ, ఇట్ వాస్ గుడ్. సోషల్ ఫ్యాంటసీ ఒకటి, హారర్ ఏమన్నా ఇష్టం? హారర్ జానర్స్, డ్రామా అన్ని. ఇంకా డ్రామా లేదు, ఒక్కసారి స్టార్ట్ అంటే మనకి ఇండియన్ ఫిల్మ్స్ లో అన్ని ఉంటాయి కదా, కొంచెం కొంచెం లవ్ ఉంటుంది, కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. దాన్ని సేమ్ మన కల్చర్కి ఏం, మన నేటివిటీకి ఏం వర్కౌట్ అవుద్దు, దాన్ని ఒక కొత్త ప్రెజెంటేషన్ లో చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరూ స్టార్లతో తీస్తున్నారు, మన ఇంట్లోనే స్టార్లు ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఏమన్నా అది అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకండి, అంత దూరం అంత ఫాస్ట్ గా వెళ్ళడం కాదు. ఫస్ట్ అయితే నేనే ప్రూవ్ అవ్వాలి, ఫస్ట్ డైరెక్టర్ గా. అది ఇప్పుడు డైరెక్టర్ గా ప్రూవ్ అవటం, ఒక్క హిట్ పడితే అందరు స్టార్ హీరోలే మాకు కూడా మంచి సినిమా తీయని చెప్తున్నారు. అవునండి, ఇట్స్ పాసిబిలిటీ ఇస్ దేర్. ఐ విల్ బి హ్యాపీ టు డైరెక్ట్. నాకే ఉంది, పెద్ద స్టార్ వస్తే ఇంకా బడ్జెట్స్ బాగుంటాయి, మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఇంకా చాలా ఉంటాయి, మన స్కోప్ ఉంటాయి. ఇండస్ట్రీలో ఇంకెక్కడ సార్ పెద్ద సీనియర్ డైరెక్టర్లతో ట్రావెల్ చేసే హీరోస్ ఎక్కడైనా కనిపిస్తున్నారా మీకు? అదే అంటున్నానండి, ఏదైనా కూడా. ఒక సినిమా విరూపాక్ష హిట్ కొట్టారు, మనోడికి ఆల్రెడీ 4-5 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్క సినిమా చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఎగ్జాక్ట్లీ, అది ఆ టైం వచ్చినప్పుడు. ఇప్పుడే నేను అంటే అంత ఆప్టిమిస్టిక్ గా ఇప్పుడు ఉన్నాను, నేను కొంచెం ప్రాగ్మాటిస్ట్ లా తయారయ్యా. అప్పుడు ఫస్ట్ తేజీతో హిట్ కొట్టేద్దాం. ఫస్ట్ మనకి ఎవరు అవకాశం ఇస్తారు మన సిచ్యువేషన్ ప్రకారం. ఓకే ఇప్పుడు తేజ్ ఉంది, ఓకే నెక్స్ట్ నేను నాతోనే సినిమా, నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. మనం ఇప్పుడు బడ్జెట్స్ కూడా ఇప్పుడు వెంటనే పెద్ద బడ్జెట్స్ వెళ్ళలేము. సో ఐడియలీ ఒక డ్రామా జానర్లో రాసుకొని నెక్స్ట్ దాని తర్వాత చూద్దాం. అప్పుడు మంచి ఆఫర్స్ అయినా. సత్య ఇప్పుడు ఫుల్ వర్జన్ రిలీజ్ అవుద్ది, ఓకే అది కూడా చూపించడం కంప్లీట్ గా. మీ ఫోకస్ అంతా కూడా డైరెక్షన్ ఇంకా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంప్లీట్ డైరెక్షన్ లో ఉన్నాను నేను. గ్రేట్ సార్. అండ్ నవీన్, మీరు వెళ్ళే రూట్ రెడ్ కార్పెట్ వేయాలి ఇండస్ట్రీ అంతా మీకు. డెఫినెట్ గా మంచి ఆఫర్స్ రావాలి, మంచి పెద్ద పెద్ద స్టార్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ అండ్ మీ అన్న మహేష్ అన్నతో కూడా మంచిగా సినిమాలు తీయాలి. నానమ్మ అన్ని సినిమాలు తీసి గిన్నీస్ బుక్ ఎక్కారు. మనం దాంట్లో కొన్నైనా చేసి నానమ్మ పైనుంచి చూసి హ్యాపీగా, ఓకే నా మనోడు నేను అనుకుంది ఫుల్ఫిల్ చేశారని హ్యాపీగా ఉండాలని, మీరు కూడా ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, త్వరలో పెళ్లి చేసుకుని ఇంటికి ఫోటోలు తీసుకొచ్చి అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది సినిమాలు కూడా కాదు, అదే పెద్ద మిస్టరీ లైఫ్ లో ఒకటి సాల్వ్ అవుతాయి. ఐ థింక్ షీల్ బి మోర్ హ్యాపీ. పెళ్లి అనగానే గుండెల్లో రైలు పరిగెడుతుంటాయా? హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే కూడా మమ్మీ ఇద్దరు ఫస్ట్ వీడు ఏదైనా చేస్తాడులే కెరియర్ గా, వీడి పెళ్లి మట్టుకు అవుతుంది నా భయం. నేను వర్క్ లో ఉన్నప్పుడు జనరల్లీ సాధులాగా ఉండేవాడిని, వచ్చేవాడిని, ఏం బట్టలు వేసుకుంటున్నాం, ఏం చెప్పులు ఇప్పులు ఏం పట్టించుకోండి కదా. ఇలా ఉంటే ఏమై చూస్తుంది, ఇలా ఉంటే ఇది పెళ్ళే జరుగుతుంది, నువ్వు మారరా పెళ్లి చేసుకోరా అని. చేసుకుంటాను ఫస్ట్, పని ఇంపార్టెంట్, దాని తర్వాత ఇంపార్టెంట్. అది ఒక కరెక్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుంటా అనేవాడిని. సూపర్. ఎనీహౌ 23 మీకు మంచి ఇయర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నవీన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి. కొనసాగుతుంది, ఏం ప్రాబ్లం లేదు మనకి. పెద్ద డైరెక్టర్ అయితే మర్చిపోవద్దు నన్ను ప్లీజ్. అయ్యే అలాగే